అంటే ఫైనల్గా రూమ్కి వచ్చేసిన దిస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఈస్ గాన్ హ్యాపీనెస్. చిన్నపిల్లలతో వీడియో సూపర్గా వచ్చింది, మొత్తం వాచ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ ద లవ్. హ్యుమానిటీ అనేది ఎక్కడో ఒక చోట ఉండనే ఉంటుంది. ఈ మాట ఎందుకంటున్నా అంటే నేను 2 ప్లేసెస్ దగ్గర కనుక్కుంటే మా దగ్గర జనాలు వస్తూనే ఉన్నారు, హెల్ప్ చేస్తూనే ఉన్నారు, మీరు రేపు రండి అన్నాడు. 3rd పర్సన్ మనకి రమ్మని అలో చేశాడు. పిల్లలకు కూడా ఉంటుంది కదా, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి, కేక్ కట్ చేసుకోవాలి, తినాలి, స్పార్కిల్స్ కొట్టాలి, అది ఇదని. సో దానికోసం కేకుని తీసేసుకున్నా, అట్లనే పఫ్స్ కూడా తీసుకున్నా, కొన్ని ప్యాక్ చేయించా. తర్వాత కేక్ని కూడా ప్యాక్ చేయించి స్పార్కిల్స్ కూడా ప్యాక్ చేసేసుకొని స్నో తీసుకోపోకుండా అయిపోయేది. స్నో కొట్టుకుంటారా హ్యాపీగా ఉంటుంది అంటే బుడలు మొత్తం కేక్ మొత్తం కొట్టేశారు. అసలు మళ్ళీ నేను పోయి అదంతా నీట్గా క్లీన్ చేసి వాళ్ళకి తీసుకోవడానికి సెట్ అయ్యేటట్టు క్లీన్ చేశా. మొత్తం నింపేసారు. అసలు కేక్లో అది ఉన్నట్టు అయిపోయింది. వీడికి ఉన్నట్టుండి ఏమనిపించిందో నాకు అర్థం కాలే. ఒక స్టేర్ లుక్ ఇచ్చిండు మా సైడు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి కూడా అటు చూడండి అంటే వీళ్ళందరూ చూడండి ఏదో ఉన్నట్టు అట్లనే చూస్తూ ఉండిపోయారు క్యామ్ని. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. నిజంగా వీళ్ళంతా సూపర్ కిడ్స్. అసలు వీళ్ళని మెయింటైన్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తీసుకునేటప్పుడైనా సరే వాళ్ళు క్వైట్గా డిసిప్లిన్గా చాలా బాగున్నారు. నేను చాక్లెట్ ఇచ్చిన థ్యాంక్స్ అన్న అని చెప్తున్నారు. వాళ్ళ కోసం పప్స్ తీసుకెళ్ళి మళ్ళీ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు కూడా థ్యాంక్స్ అన్న అని చెప్తున్నారు. కేక్ కట్ చేయించి ఇచ్చేటప్పుడు కూడా థ్యాంక్స్ అన్న అని చెప్తున్నారు. ప్రతి దానికి వాళ్ళు గ్రాటిట్యూడ్గా ఉన్నారు తెలుసా. అసలు నిజంగా వాళ్ళని చూస్తుంటే కొంచెం లైక్ పెయిన్ఫుల్ అనిపించింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక 2-3 మీరు చూసిరో లేదు, చిన్న కిడ్స్. వాళ్ళని ఎట్లా వదిలేస్తారేమో కానీ కుదిరినప్పుడల్లా మీరు కూడా హెల్ప్ చేస్తూ ఉండండి. ఓకే, నార్మల్ వస్తూనే ఉంటారు. నార్మల్ వస్తూ ఉంటారు. నార్మల్ గూగుల్ మ్యాప్స్లో చూసాను నేను. ప్రగతి ఉంది. అక్కడ నుండి లొకేషన్ ఇస్తే మాకు తెలిసింది, అందుకే కాల్ చేసి చాలా మంది వస్తారు. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. అంటే మా చెల్లి ఛానల్ 10 years బ్యాక్. నేను ఇప్పుడు టెక్నిక్ స్టార్ట్ అయిన తర్వాత ఇలా చేద్దామని అనుకున్నాను, స్టార్ట్ చేశాను. మీరే చూస్తున్నారు. నేను మా ఫ్రెండ్ నేను స్కూల్లో రీఛార్జ్ ఉంటాడు. అన్నీ బాగుంటే నేను మళ్ళీ ఖచ్చితంగా వస్తాను బ్రో ఇక్కడికి, ఇంకేదైనా బిగ్గా చేస్తా అని చెప్పిన. అట్లనే థ్యాంక్స్ కూడా చెప్పుకున్నా అన్నకి. చెప్పండి.